దైవమా స్వాగతం. నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ, నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం పామర విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు హర్దర్ ఝాన్సీ రాణి మరియు హర్దర్ శ్యామ్ ప్రకాష్ కుటుంబ సభ్యులు, క్రీస్తు శేషులు వేము ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి కుమార్తె హర్దర్ ఝాన్సీ రాణి, మనవడు హర్దర్ శ్యామ్ ప్రకాష్ సమర్పిస్తున్నారు. ఈనాడు దీపావళి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుతాం. వరంగల్ మేత్రాసనం పాతమనగర్ విచారణ తానుగొండ్ల మత్యాసరెడ్డి విజయకుమారి కుటుంబంలో దేవుడు చేసిన ఘనమైన మేలులకు కృతజ్ఞతగా పిల్లలకు మంచి భవిష్యత్తు, సంపూర్ణ ఆరోగ్యము వారు చేయి పనులందు తోడుగా ఉండాలని, మనవరాళ్లకు దేవుడి ప్రేమలో దేవుని బాటలు నడవాలని మరియు తానగొండ్ల షౌరెడ్డి, ఇన్యాసమ్మ, శ్యామల, చిన్నపురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బంధువులు, కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, ఉత్తరించిన స్థలంలో ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పాత్మ కథడ్రల్ విచారణ క్రిస్టేషులు గాలి అరుణ కుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి అనురాగ్, నమ్రత, దుగ్గంపొడి, జోషిరెడ్డి, రజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రిత్విక్, సునీల్, స్వర్ణ, రోనిత్ కుటుంబ సభ్యులు దిబ్బలు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కడపల్లి విచారణ దుగ్గంపొడి విజయభాస్కర్ పుట్టినరోజు సందర్భంగా దీవెనలు ఆయురారోగ్యములు పాత్మమాత వీరిపై మరియు వీరి కుటుంబంపై కురిపించిన అన్ని ఆశీర్వాదములకు కృతజ్ఞత. దిబ్బల పూజ దుగ్గంపొడి ప్రతిభ, రిత్విక్, జోజిరెడ్డి, రిజీనమ్మ, సునీల్, స్వర్ణ, రోనిత్, పోతిరెడ్డి, శ్రీవరెడ్డి, సెలీనమ్మ, గాలి నమ్రత, అనురాగ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి ఆరోన్ అంతోనికి దేవుని దీవెనలో ఆరోగ్యంలో జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని గోపు జోసఫ్, సరిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పూదోట కమలేష్, ఉమాదేవి దంపతులు 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆరోగ్యంలో శాంతి సమాధానం దయచేయమని కోరుతూ కృతజ్ఞత దిబ్బల పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం లూదుమాత దేవాలయం గోపు కీర్తన ఈసెట్ పరీక్ష బాగా రాయాలని, మంచి ర్యాంక్ రావాలని, గోపు ఎన్నారెడ్డి ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుతూ కృతజ్ఞత దిబ్బల పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ గురించి తెలియజేస్తూ ఉన్నారు. సత్యస్వరూపయోగ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యమునకు ఆయన నడిపించును, జరగబో విషయములన్నీ మీకు తెలియజేయును అని పరిశుద్ధాత్మ రాకడను గురించి క్రీస్తు ప్రభు ముందుగానే శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన తండ్రి వద్దకు వెళ్ళబోయే ముందు శిష్యులను బలపరుస్తూ ఉన్నాడు. నేను మిమ్ము అనాథలుగా వదిలిపెట్టనని వారికి ఓదార్పును అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము ఎల్లప్పుడూ మనతోనే ఉండుటకు క్రీస్తు ప్రభు తన తండ్రి యొద్దకు వెళ్ళుచు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పవిత్ర కార్యమును నిర్వహించినప్పుడెల్లను మేము మీ కుమారుని ఉత్థానమును స్మరించుచున్నాము. ఈ దివ్య బలి ప్రభావం మీ కుమారుని రెండవ ఆగమమునందు సకల పునీతులతో కలిసి ఆనందించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరిప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూర్చి నేను మీకు ప్రకటించుచున్నాను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 15వ వచనము మరియు 22వ వచనం నుండి 34వ వచనం వరకు. 18వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములలో పౌలును తీసుకుని పోవువారు ఏథెన్సు వరకును అతని వెంట వెళ్ళిరి. పిమ్మట సిలాసు, తిమోతీలు సాధ్యమంత త్వరలో తనను చేరవలనని పౌలు ఆజ్ఞాపించగా ఆ ఉత్తర్వులతో వారు వెనుదిరిగి బెరయాను చేరిరి. అప్పుడు పౌలు అరెయోపాగసు అను సభ ఎదుట నిలబడి, ఏథెన్సు పౌరులారా, మీరు మిక్కిలి భక్తిపరులనే నాకు తోచుచున్నది. ఏలైనా నేను మీ నగరములో నడిచిపోవునప్పుడు మీ పూజాస్థలమునకు చూచితిని. తెలియని దేవునకు అని వ్రాయబడి ఉన్న ఒక బలిపీఠమును నేను అందు చూచితిని. కనుక మీరు ఇప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూర్చి నేను మీకు ప్రకటించుచున్నాను. ఈ ప్రపంచమును దానిలోని సమస్తమును సృష్టించిన దేవుడే, పరలోకమునకు భూలోకమునకు ప్రభువు. ఆయన మానవ నిర్మితమైన ఆలయంలో నివసింపడు. ప్రజలందరకు జీవమును, శ్వాసమును, సమస్తమును ఇచ్చు ఆయన. మానవుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఒక్క పురుషుని నుండి ఆయన అన్ని జాతుల జనులను కలిగించి భూలోకమంతట వారిని నివసింపచేసెను. ఆయన ముందుగానే వారి వారి కాల పరిమితులను, వారి వారి నివసించు స్థలముల సరిహద్దులను స్థిరపరచెను. వారు ఆయన కొరకు అన్ని ప్రక్కలను వెతకి ఆయనను కనుగొనుటకై ఆయన ఇట్లు చేసెను. ఆయనను దేవుడు నిజముగా మనలో ఏ ఒక్కరికి దూరముగా లేడు. ఏలైనా ఆయన యందే మనము జీవించుచు సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. మీలో కొందరు కవులు చెప్పినట్లుగా మనమును ఆయన బిడ్డలమే. దేవుని బిడ్డలమైన మనము దైవ స్వభావమును మనుషుల కల్పన కౌశలము వలన మలచబడిన బంగారంతో గాని వెండితో గాని పోల్చవచ్చునని భావింపరాదు. మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలములో దేవుడు వారిని గూర్చి పట్టించుకొనలేదు.
కానీ ఇప్పుడు ఎల్లెడల ప్రజలందరూ హృదయ పరివర్తన చెందవలనని ఆజ్ఞాపించుచున్నాడు. ఏలైనా ఆయన ఎన్నుకొని ఉన్న ఒక మనిషిని మూలమున ప్రపంచమంతటిని నీతి ప్రకారము తీర్పు చేయుటకు ఒక రోజును నిర్ణయించి ఉన్నాడు. ఆయన ఆ మనిషిని మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరికను దృఢపరచెను అని పలికెను. పౌలు చెప్పిన మృతుల పునరుత్థానమును గురించి విన్నప్పుడు కొందరు అతన్ని ఎగతాళి చేసిరి. కానీ కొందరు ఈ విషయమును మరల వినవలెనని కోరుచున్నాము అనిరి. తరువాత పౌలు వారిని వీడి వెళ్ళిపోయెను. కొందరు అతడు చెప్పినది విని విశ్వసించి అతని పక్షమున చేరిరి. వారిలో అరియోపాగసులోని సభ్యుడైన డయానిసేసును, డెమారిసు అను పేరుగల స్త్రీను మరికొందరును కలరు. తరువాత పౌలు ఏథెన్సును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను. ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ భూమి ఆకాశములు భూమాకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. మీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభువును స్తుతింపుడు. మహోన్నత స్థానమున నివసించు వారలారా, ఆకాశము నుండి మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు దూతలారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. ప్రభు సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. అందరూ భూమి ఆకాశములు భూమి ఆకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. మీ మహిమతో నిండి ఉన్నవి. రాజులు, జాతులు, అధిపతులు, సమస్త పాలకులు, యువత యువకులు, వృద్ధులు, బాలబాలికలు అందరూ ప్రభువును స్తుతింతురుగాక. అందరూ భూమి ఆకాశములు భూమి ఆకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. మీ మహిమతో నిండి ఉన్నవి. ఆయన నామము అన్నింటికంటేనే గొప్పది. ఆయన మహిమ భూమి ఆకాశములను మించినది. అందరూ భూమి ఆకాశములు భూమి ఆకాశములు మీ మహిమతో నిండి ఉన్నవి. మీ మహిమతో నిండి ఉన్నవి. ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము. యోర్దాను నదిలో అభిషేక్తునికి వందనము. పావుర రూపమున దిగి వచ్చిన ఆత్మ వందనము. దిగి వచ్చిన ఆత్మ వందనము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము వచనంలో 12 నుంచి 15 వరకు. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమియూ బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబో విషయములను మీకు తెలియచేయును.
ఆయన నన్ను మహిమపరచును. ఏలైనా ఆయన నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయునని చెప్పి తిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియజేయును అని చెప్పి తిని. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము. క్రీస్తు ప్రభు తన శిష్యులను చూసి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వారిని భరించలేరు. ఎందుకంటే క్రీస్తు ప్రభు తన మరణాన్ని, పునరుత్థానాన్ని గురించి శిష్యులకు తెలియజేసి ఉన్నారు. రెండవదిగా ఆయన తన తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఎన్నోసార్లు శిష్యులకు తెలియజేసి ఉన్నారు. ఆయన తండ్రి యొద్దకు వెళ్ళే ముందు శిష్యులతో చెప్పి ఉన్నారు, నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను. ఆయనే సత్యస్వరూప యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యమునకు నడిపించును. క్రీస్తు ప్రభు తండ్రి దగ్గరకు వెళ్ళి సత్యస్వరూప యొక్క ఆత్మను మనకు పంపిస్తూ ఉన్నారు. ఆయన మనల్ని సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ చేయక తాను ఏదైతే విని ఉన్నాడో అదే బోధించును. జరగబోయే విషయాలన్నీ కూడా మీకు తెలియజేయనని క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన వచ్చినప్పుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడంటే, మొట్టమొదటిగా ఆయన సత్యములోనికి నడిపిస్తాడు. సత్యం మాట్లాడేలాగున చేస్తాడు. సత్యంలో ఉండేలాగున ఆయన చేస్తారు. మనము ఆ సత్యం ఏమిటి అంటే క్రీస్తు ప్రభు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, నేనే సత్యమును జీవమును మార్గమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు ప్రవేశించలేరని క్రీస్తు ప్రభు తెలియజేసినట్లు సత్యంలో నడిచేలాగున చేస్తారంటే క్రీస్తు ప్రభు మాట ప్రకారంగా నడిచేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతారు. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మ వలన నడపబడిన వారు దేవుని పుత్రులుగా పిలువబడతారు. దేవుని ఆత్మ నడిపింపులో మనం ఉండాలి. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనంలో, ఆత్మ ప్రేరితులై ఆత్మచే నడిపించబడే వారముగా మనం ఉండాలి. ఆత్మలో మనము జీవించాలి. ఆత్మానుసారులుగా మనం జీవించాలని పౌలు గారు తెలియజేస్తున్నారు. కీర్తన 48:14వ వచనంలో చూసినట్లయితే, మనలను ఎల్లవేళలా నడిపించు దేవుడు తరతరముల వారికి తెలియచేయబడాలి. అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ప్రభు ఏ విధంగా నడిపిస్తున్నాడు సత్యంలో అని తరతరముల వరకు తెలియజేసే విధంగా ఉండాలి. కీర్తన గ్రంథము 73వ కీర్తన 24వ వచనంలో చూస్తే, నీ ఉపదేశములో నీవు నన్ను నడిపించదవు. ప్రభు యొక్క ఉపదేశం అంటే ఆయన మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏ విధంగానంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, మనము త్రోవ తప్పిపోయినప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ మనము ఏ విధంగా వెళ్ళాలో తెలియనప్పుడు ఒక 4 దారులున్న స్థలంలోకి వెళ్ళినప్పుడు ఎడమకు వెళ్ళాలా, కుడికి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా అని తెలియని సమయంలో ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఆయన ఏమంటారంటే, ఇదిగో ఇదే త్రోవ, ఇదే మార్గము, దీని యందు నువ్వు నడుమని ఒక స్వరం మనకు వినిపిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని సమయంలో, ఏ మార్గంలో నడవాలో తెలియని సమయంలో ఆయన మనల్ని ముందుండి నడిపిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, గుడ్డివానికి మార్గం వెంట ఏ విధంగా నడవాలో ప్రభువు నేర్పిస్తాడు. వాని ముందట చీకటిని ప్రభు వెలుగుగా మార్చివేస్తాడు. కరుకు మార్గమును ప్రభు నునువుగా మార్చి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆ విధంగా ఆయన నడిపిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 48:17లో చూసినట్లయితే, నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశమును చేయుచున్నాను.
మనము మంచిగా ఉండాలని, సత్యంలో నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తు ప్రభు చెంతకు నడిపిస్తూ ఉంటాడు. ఆయన చెంతకు మనము వెళ్ళాలి. ఆ యొక్క సత్యము క్రీస్తు ప్రభు అని తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో, ఓదార్చువాడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు మీ పైకి దిగి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సంపూర్ణమైన సత్యమునకు నడిపించును. తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్ము గూర్చి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు చెంతకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగపడుతూ ఉన్నారు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడంటే జరగబోయే విషయాలను మనకు తెలియజేస్తున్నారు. జరగబోయే విషయాలను తెలుసుకోవడం అనేది మానవులుగా మనకు సాధ్యం కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే జరగబోయే విషయాలన్నీ కూడా మనకు ఆయన వ్యక్తపరుస్తారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9-10 వచనంలో చూసినట్లయితే, ఎవడును ఎన్నడను కననిది విననిది అన్నీ ప్రభు మనకు ఇస్తారు. తన ద్వారా ఆత్మ ద్వారా దేవుడు తన రహస్యములను వెల్లడించును. రహస్యాలను అన్నీ కూడా మరి మనకు వెల్లడించే ఆత్మగా, ఎవరు వినినది కననిది చూడనిది కూడా మనకు జరగబోయే విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తారు. ఎందుకంటే 1 కొరింథీ 2:12 చూసినట్లయితే, మనము స్వీకరించినది ఈ లౌకికమైన ఆత్మ కాదు, సమస్తమున మనకు తెలియపరిచేటటువంటి బలమైన ఆత్మను మనము స్వీకరించి ఉన్నాము. కాబట్టి మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడి మనం జీవించాలి. 1 కొరింథీ 2:13 చూసినట్లయితే, ఆత్మతో కూడిన వారికి ఆధ్యాత్మిక సత్యములను పరిశుద్ధాత్మ బోధించును. 1 యోహాను 2:27 చూస్తే, మీలో ఉన్న అభిషేకం మీకు సమస్తమును తెలియజేస్తూ ఉంది. మీరు ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మీకే నేర్పిస్తాడు. మీలో ఉన్న ఆ యొక్క వాక్కు కావచ్చు, ఆత్మదేవుడు కావచ్చు, మీకు అన్నీ కూడా సమస్తమును ఆయన నేర్పిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభును మహిమపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభుని గురించి మనకు తెలియజేయడం కాకుండా క్రీస్తు ప్రభుని గురించి ప్రకటించే వారంగా మనల్ని తయారు చేస్తుంది. క్రీస్తు ప్రభు ఎవరు అని, క్రీస్తు ప్రభు ఏమి చేశాడని, క్రీస్తు ప్రభు ఏమి బోధించాడని, వీటన్నింటిని కూడా మన తలపునకు తీసుకొని వస్తూ ఉంది. యేసు ప్రభు మాత్రమే సత్యము అని, జీవమని, ఆయనను విశ్వసించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనంలో, నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడనగా పరిశుద్ధాత్మ మీకు సమస్త విషయములను బోధించును, నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా మీకు తలపునకు తెచ్చును అని పరిశుద్ధాత్మ గురించి ప్రభు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ధ్యానించి చూసినట్లయితే, పౌలు గారు ఏథెన్సు నగరంలోకి వెళ్ళొచ్చు అక్కడ ఉన్నటువంటి భక్తులను చూసి ఆయన ఎంతో ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే ఆయన మార్గ మధ్యంలో నడిచిపోతున్నప్పుడు తెలియని దేవుడు అని వ్రాయబడి ఉన్న బలిపీఠంను చూస్తున్నారు. తెలియని దేవుడు అంటే యేసు ప్రభువు అని, ఆయన తెలియని దేవుణ్ణి మీరు ఏ విధంగా ఆరాధించాలని పౌలు గారు వారికి బోధిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచమును దానిలోని సమస్తమును సృష్టించిన ఆ దేవుడే పరలోకమును భూలోకమునకు ప్రభువుగా ఉన్నాడని పౌలు గారు ప్రకటిస్తున్నారు. ఆయన మానవ మాతృలు నిర్మించినటువంటి ఆలయంలో ఆయన ఉండడు. ప్రజలందరకు జీవమును శ్వాసమునిచ్చిన ఆయన మనుష్యుల క్రియలపై ఆధారపడి ఉండడు. ఒక మనుషుని మూలమునే సమస్తము సృష్టించబడినది. భూలోకమంతటా వారిని నివసింపజేసెను. ఆయన ముందుగానే ఒక మనుషుని ద్వారా సృష్టిని సృష్టించి జీవరాశులను సృష్టించి మనుషునికి ఆధిపత్యం ఇచ్చున్నాడు. దాని తర్వాత
ఆయన ఒక్కొక్కరికి కాల పరిమితిని కూడా నిర్ణయించి ఉన్నాడు. ఆయన ముందుగానే వారి వారి కాల పరిమితులను, వారి వారి నివసించు స్థలములను, సరిహద్దులను స్థిరపరచను. మనకు ఎన్ని సంవత్సరాలు జీవిస్తామని మనకు తెలియదు. ప్రభువు మన కోసము అన్నీ కూడా ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన యందే మనము జీవిస్తూ ఉన్నాము, ఆయన యందే మనము సంచరిస్తూ ఉన్నాము అని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రభువుని మనం ప్రార్థించుకుందాం. మనతో కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటూ మనల్ని క్రీస్తు ప్రభు అడుగుజాడలు నడిపేలాగున సహాయపడమని దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. కృపతో నేడు నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభువా, తమరు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణము ద్వారా మీ దివ్యజీవమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము గ్రహించి మీకు యోగ్యమైన జీవితమును జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. మీ సమక్షమున మా మధ్యవర్తిగా నిర్వహించు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచూనే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందంతో ఉప్పొంగుచు మిమ్ము స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమైన ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములో తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క మరియమాతోనూ, పునీత జోజఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు చిన్న పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపము,
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసు, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు, ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అలసిన వారికి అమృతం
బలం ఈ విందు పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకు సగిన ఆ భోజం స్వీకరించుమా శుద్ధి నందుమా మనకు సగిన ఆ భోజం స్వీకరించుమా శుద్ధి నందుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆరగింపుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆరగింపుమా. పునీత ఇన్యాసు వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విననాదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండా మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు సమీపమున నుండమని మేము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాప స్థితిని విస్మరించి నూతన జీవమును జీవించినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండురుగాక. మీ ఆత్మతోను విందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజప్పా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. పునీత జోజప్పా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. మమ్మాదరింపుమా. లిల్లీలు విరసిన వివాహరిమ్మను, లిల్లీలు విరసిన వివాహరిమ్మను, నీ చేత బూనినా, ఓ
ఓ